నేను ఒక మాట అడుగుతా మిమ్మలను, దేవాది దేవుడు, దేవుని స్వరూపం కలిగినటువంటి వాడు, దేవుని సింహాసనం మీద ఉన్నటువంటి వాడు, దేవునితో ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా నీ కొరకు నా కొరకు తగ్గించుకోవటానికి ఏం అవసరం వచ్చింది ఆయనకి? చెప్పండి. నీ కొరకు నా కొరకు తగ్గించుకోవటానికి ఆయనకి ఏం అవసరం చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనల్ని మనము తగ్గించుకోవటానికి నేను ఎందుకు తగ్గించుకోవాలి అని అన్నటువంటి విషయాలు, ఆ సందర్భాలు మన జీవితంలో ఉన్నాయి. నేను ఎందుకు తగ్గించుకోవాలి? వానికే అంత ఉంటే నాకెంత ఉండాలి కదా? ఇలాంటి సందర్భాలు, ఇలాంటి డైలాగులు మన జీవితంలో లేవా? వాడికే అంత ఉంటే నాకెంత ఉండాలి, ఆమెకే అంత ఉంటే నాకెంత ఉండాలి, నేనెందుకు తగ్గించుకోవాలి? నేను అడుగుతున్నాను, దేవుడు నీ కొరకు ఎందుకు తగ్గించుకోవాలి? నువ్వు మంచివాడవనా? నేను మంచివాడినన్నా? మన మీద గొప్పవారమనా? మనం ఏదో సాధిస్తామనా? ఎందుకు తగ్గించుకోవాలి? దేవుని వాక్యం సెలవిస్తుంది, నరమాత్రుణ్ణి నువ్వు జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు చెప్పండి. మనుష్యుడు ఏ పాటి వాడు? దేవుడు మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు? కొన్ని సందర్భాలలో మనకు గాయాన్ని చేసినటువంటి వారిని మర్చిపోతూ ఉంటాం. మర్చిపోవడమే మేలని అనుకుంటాం. వాడిని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలండి? నీవు నేను మనమందరం ఎన్నిసార్లు దేవునికి గాయాన్ని చేయలేదు? నీవు నేను మనము దేవుని గాయాలను ఎన్నిసార్లు రేపలేదు? అయినప్పటికీ కూడా నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. తన గాయాన్ని రేపిన నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్న దేవుడుగా మన జీవితంలో ఉన్నాడు ఆయన. నమ్మదగిన దేవుడు అండి ఆయన. మనము ఆయన గాయాలను రేపుతున్న ఆయన జ్ఞాపకంలో ఉన్నాము గనక ఈ దినం సజీవులంగా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా.